ఓంకారాన్ని జపించి స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. నిన్న క్లాస్ క్లోజ్ చేసే ముందు ఒక అమ్మాయి ఒక చిన్న డౌట్ అడిగింది. అయితే టైం అయిపోవడం వల్ల నేను అప్పుడు రిప్లై ఇవ్వడానికి కుదరలేదు. ఆమెకు వచ్చిన సందేహం ఏమిటంటే, అయితే శివరాత్రి రోజున కటిక ఉపవాసం చేయకూడదా అని చెప్పి అడిగింది. కటిక ఉపవాసాన్ని మనం లంకణం అని చెప్పి అంటాము. లంకణం పరమౌషధం అని సూక్తి. అది ఎందుకు పరమౌషధం అంటారని తెలుసుకుంటే అప్పుడు శివరాత్రి రోజు అది చేయాలా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. మీకు కూడా అందరికి అవసరం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లంకణం అంటే ఎటువంటి ఘన పదార్థాన్ని తీసుకోకుండా ఉండడం. ఆఖరికి పాలైనా సరే ఘన పదార్థం కాకుండా కేవలం తేనె నీళ్లు మాత్రమే తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అట్లా ఉండగలిగినట్లయితే అది ఒక ఔషధం మాదిరి పనిచేస్తుంది. ఎందుకు అట్లా పనిచేస్తుంది అంటే, అమ్మాయి అవసరం లేని వాళ్ళు దయచేసి మైక్ మ్యూట్లో పెట్టుకోండి. మనకు నిరంతరము ఈ జీర్ణ కోశం అనేది ఒక పెద్ద సంచి లాగా ఉంటుంది. ఇట్లా ఈ సంచిలో ఆ సంచి యొక్క గోడలు నిరంతరం ఇట్లా ఇట్లా చెలిస్తూనే ఉంటాయి, కదులుతూ ఉంటాయి. అందుకని మనం పైనుంచి ఏ పదార్థం వేసినా కూడా మనం సరిగా నమలకపోయినా కూడా దాన్ని మెత్తగా చేయడం కోసం విసురురాయి మాదిరి అది ఎప్పుడు విసురుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అయితే ఈ రెండు గోడల మధ్య ఏమీ గనక లేకపోయినట్లయితే ఈ గోడని ఒకదానికి ఒకటి రాసుకొని ఒక రకమైన వేడి మంట పుడుతుంది. దాన్నే మనం ఆకలి అని చెప్పి అంటాం. ఈ ఆకలి పుట్టినప్పుడు మనం మళ్ళీ ఏదో ఒకటి వేస్తాము కాబట్టి గోడలు కలుసుకోవు కాబట్టి మళ్ళీ దీని పని చేస్తున్నా మనకు మంట అనేదేమి ఉండదు. కానీ ఈ పూర్తి కట్టిక ఉపవాసం గనక ఉండినట్లయితే ఆకలి వేస్తున్నా దానికి ఎక్కడ ఏమి వేయకుండా ఉండడం అని చెప్పి అర్థం. అట్లా ఎప్పుడైతే ఏం వేయకుండా ఉంటామో దానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇదివరకే తను నిల్వ చేసుకున్నటువంటి కొవ్వు పదార్థాన్ని కాలేయంలో నిల్వ చేసుకున్నది కానీ లేక మనకి చుట్టుపక్కల ఇక్కడ కొంత కొవ్వు నిల్వ చేసుకుంటుంది. ఆ అక్కర్లేని కొవ్వుని నిల్వ చేసుకుందాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి మళ్ళీ రుబ్బడం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ అది ఆ అక్కర్లేని పదార్థాన్ని తెచ్చి ఇక్కడ వేసుకునేటప్పుడు ఒక జాగ్రత్తను వహిస్తుంది. అదేమిటంటే, ఈ వ్యక్తికి ఏదైనా జబ్బు గనక ఉండినట్లయితే ఏ రకమైనటువంటి మందు అయితే దానికి సరిపోతుందని చెప్పి తెలుసుకొని కరెక్ట్గా అటువంటి కొవ్వు పదార్థాన్ని మాత్రమే తీసుకొచ్చి అక్కడేస్తుంది. దాంతో తాత్కాలికంగా మన ఆకలి తీరడంతో పాటు ఏదైనా ఒక జబ్బు కనుక ఉండినట్లయితే, అనారోగ్యం ఉండినట్లయితే దాన్ని పూర్తి సమూలంగా తీసేస్తుంది. పైగా ఈ పద్ధతిలో ఒక సౌకర్యం ఏమిటంటే, మనకి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడనే ఈ మందు వెళ్ళేటట్టుగా శరీరం ఏర్పాటు చేస్తుంది. అదే డాక్టర్ దగ్గరకు పోతే అది జబ్బు ఒక చోట ఉంటుంది, మందు ఇవ్వడం ఇంకొక చోట జరుగుతుంది. కడుపు నొప్పి ఇక్కడ వస్తే ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తారు. కాబట్టి అది అక్కడికి చేరడానికి కొంత టైం పడుతుంది. అంతేకాదు ఈ మధ్యలో ఉండేటువంటి వాటిని దేనైనా సైడ్ ఎఫెక్ట్స్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ వేరే మందులు విటమిన్లు వాడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఇక్కడ ఉండే సమస్యకి ఎంత డోస్ కావాలి అన్నది డాక్టర్కి తెలియదు. అయితే మనకు తొందర ఎక్కువ కాబట్టి ఎందుకన్నా మంచిదని చెప్పి కొంచెం హయ్యర్ డోస్ ఇచ్చేస్తాడు. అప్పటికి తాత్కాలికంగా తగ్గొచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇటువంటి ప్రాబ్లమే కనుక రిపీట్ అయినట్లయితే మళ్ళీ హయ్యర్ డోస్ ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే ఇంకా చేయగలిగింది ఏముండదు. కానీ ఈ శరీరము ఈ ఆకలితో ఉండినప్పుడు రిలీజ్ చేసేటువంటి ఈ మందు ఎట్లాంటిదంటే కరెక్ట్గా అక్కడికే పోతుంది. ఎంత మోతాదుతో అవసరమవుతుందో అంత మోతాదు మాత్రమే ఇస్తుంది. ఒక్కొక్కసారి డాక్టర్లు అసలు జబ్బు ఏమిటని నిర్ధారణ చేసుకోలేక అనేక రకమైన టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీనికి అటువంటి అవసరం ఏం లేదు. పైగా
ఇది ఇంకొక మేలును కూడా చేస్తుంది. ఈసారి ఈ రకమైన జబ్బు కనుక వచ్చినట్లయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఇటువంటిది రాకుండా ఉండడం కోసం ఏది అవసరమో దాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకుంటుంది. అంటే ప్రివెంటివ్ మెడిసిన్ కూడా తయారు చేసి పెట్టుకుంటుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఏ జబ్బు వచ్చినా సరే దానికి ఉత్తమ ఔషధం ఏమిటంటే లంకణం, పూర్తిగా ఏమీ తినకుండా ఉండడం అని చెప్పి అర్థం. ఇంకా విచిత్రం ఏమిటంటే లంకణంలో కేవలం ఏమీ తినం మనం, ఘన పదార్థంతో పాటు ద్రవాన్ని కూడా విసర్జించినట్లయితే మనకు క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు అని చెప్పి 2020లోన ఒక 3 బ్రిటిష్ శాస్త్రవేత్తలు కనిపెట్టినారు. వాళ్ళు ఏమన్నారంటే ఒక 24 గంటల పాటు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉండినట్లయితే శరీరంలో టీ సెల్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కణాలు ఏర్పడతాయి. అవి క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉండినట్లయితే పూర్తిగా నాశనం చేసేస్తాయని చెప్పన్నారు. ఈ డాక్టర్లు ఇప్పుడు కనుక్కున్నారు, కానీ మనకు ఈ అలవాటు ఇంత మునిపే ఋషులు చెప్పినారు, అయితే మనం పట్టించుకోలేదు, లేక మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేక. ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసాల్లోన నిర్జల ఏకాదశి అని ఒకటి వస్తుంది. మనకు సామాన్యంగా భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మాత్రమే తెలుసు, కానీ ప్రతి నెలకి 2 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో జూన్ జూలైలో నిర్జల ఏకాదశి అనేది ఒకటి వస్తుంది. తిథుల ప్రకారం ఒక్కొక్కసారి జూన్లో, ఒక్కొక్కసారి జూలైలో వస్తూ ఉంటుంది. ఈ నిర్జల ఏకాదశి రోజున పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మాత్రమే, 12 గంటలు మాత్రమే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా గనక ఉండగలిగినట్లయితే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా మనం రాకుండా నిరోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ తిండి అంటే సరే, అసలు ద్రవ పదార్థం కూడా తీసుకోకుండా అని మీకు అనుమానం రావచ్చు. రంజాన్ మాసంలో ముస్లిమ్స్ మీరు గమనించుంటారు, వాళ్ళు ఆ రోజు ఏమీ తినరు, ఏమీ తాగరు, ఆఖరికి ఉమ్మిని కూడా మింగరు. ఎందుకంటే అది కూడా ద్రవ పదార్థమే కాబట్టి దాన్ని బయటకు ఊసేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నెలంతా రోజా చేయగలేంది మనం ఒక్కరోజు చేయలేమా. కాబట్టి అట్లా చేయగలిగినట్లయితే అనేక రకాలైనటువంటి రోగాలు రాకుండా నిరోధించుకోవచ్చు. అంతేకాదు, ఏ రకమైన జబ్బు ఉండినా మనకు తెలిసినా తెలియకపోయినా కూడా దాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో అట్లాంటివి రాకుండా కూడా చేసేటువంటి ఏకైక సాధన ఏమిటంటే లంకణం. లంకణం అంటే పూర్తిగా ఏమీ తినకుండా ఉండడం అని చెప్పారు. మరి ఉపవాసం అంటే, అసలు ఉపవాసం అనే మాటకి తిండికి సంబంధం ఏమీ లేదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడము అని చెప్పేస్తాం. శివరాత్రి రోజు ఆ దేవుడికి దగ్గరగా ఉండడం కోసం ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అని అర్థం కాదు. కొద్దిగా తీసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అది కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి, పాలు పండ్ల లాంటివి అని చెప్పేస్తాం. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నట్లయితే మనం సమాధి స్థితి కోసం శివరాత్రి రోజు ప్రయత్నం చేస్తే సమాధి స్థితి రావడానికి బదులు నిద్రలోకి జారుకునేటువంటి ప్రమాదం ఉంది. లేదా అసలు ఏమీ తినకుండా కటిక ఉపవాసం కనుక ఉన్నామంటే లోపల విపరీతంగా పేగులు అరుస్తూ ఉంటాయి, మంట మండుతూ ఉంటుంది కడుపులో. మన దృష్టి అంతా పరమాత్మ మీద ఉండడానికి బదులు పొట్ట దగ్గర ఉండిపోతుంది. అందుకని శివరాత్రి రోజు నిజంగా మనం మేల్కోవాలంటే, శివరాత్రి రోజు జాగరణ అంటే చాలామంది మేల్కొని ఉండడము అని అనుకుంటున్నారు. అది మేల్కొని ఉండడం కాదు, నిజంగా మేల్కోవడం. ఇదంతా కూడా ఒక కళ లాంటిదే. మనం ఏదైతే మెలకుగా ఉన్నామని చెప్పి అనుకుంటున్నామో ఇది కూడా ఒక దీర్ఘకాలికమైన కళ లాంటిదే. ఈ కళలోంచి కూడా మేల్కొని ఆ పరమాత్మని దర్శించడం కోసం. అయితే పరమాత్మను దర్శించాలంటే ముందు మనల్ని మనం దర్శించాలి, జీవాత్మను దర్శించాలి. ఆ జీవాత్మను దర్శించాలంటే సమాధి స్థితి అవసరం. ఈ సమాధి స్థితి శివరాత్రి రోజు చాలా చక్కగా కుదురుతుంది. అవసరమైతే సాయంత్రం గుడికి పోయిరండి. ఇక అక్కడే ఆ కోలాహలంలో ఉండకుండా చాలా విశ్రాంతిగా ఉండేటువంటి అమ్మాయి, అవసరం లేనివాడు దయచేసి మైక్రోఫోన్ మ్యూట్లో పెట్టుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే మైక్ ఆన్ చేసుకోండి. ఆ శివరాత్రి రోజున ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని, నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ రోజు అక్కడ సమాధి స్థితి కోసం ప్రయత్నం చేయండి. చాలా సులభంగా ఆ రోజు సమాధి స్థితి దొరుకుతుంది. మీకు సమాధి స్థితి కావాలనుకున్నట్లయితే ఉపవాసం చేయండి. అంటే కొద్దిగా
ఆహారం తీసుకోండి. తీసుకోవాలని చెప్పి రూల్ ఏం లేదు. ఆకలిగా ఉంటే కొద్దిగా తీసుకోండి, లేకపోతే అక్కర్లేదు, ఊరిక పక్కన పెట్టుకోండి. ముందుగానే తీసుకోమన్నారు కానీ తీసుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. ఆకలి వేస్తేనే కొద్దిగా తీసుకొని ప్రయత్నం చేయండి. నాకు సమాధి స్థితి అవసరం లేదు, నాకు ఆరోగ్యం ముఖ్యం అనుకున్నట్లయితే కటిక ఉపవాసం ఉండండి. అది నిన్న మీరు అడిగినటువంటి సందేహానికి కటిక ఉపవాసం అవసరం లేదు శివరాత్రి రోజు. అనారోగ్య సమస్య ఉండినట్లయితే ఎప్పుడైనా సరే కటిక ఉపవాసం ఉండొచ్చు. దానికి ఏకాదశి రోజు అనుకూలమైన రోజు మాత్రమే, కానీ మహాశివరాత్రి రోజు మనం సమాధి స్థితిని చేరుకోవడానికి చాలా అనుకూలమైన రోజు అని గుర్తుపెట్టుకోండి. గురుగారు స్వీట్ పొటాటో తీసుకోవచ్చండి? అవన్నీ ఘన పదార్థాల కిందనే లెక్క. అందుకే పండ్లు అన్నాను. స్వీట్ పొటాటో పండ్లలోకి రాదు. టమాటాను పండు అని పిలిచినా అది పండ్లోకి రాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పండ్లు అంటే కేవలం నీరు ఎక్కువగా ఉండేటువంటి ద్రాక్ష, బొప్పాయి, దాంతోపాటు లెమన్స్ ఉంటాయి కదా, వాటర్ మెలన్స్, అట్లాంటివి మాత్రమే తీసుకోవాలి. పాలు కొద్దిగా తీసుకోవచ్చు. వీలైనంత వరకు అవి కూడా ఆవు పాలు మాత్రమే, మళ్ళీ గేదె పాలు వద్దు. గురుగారు యాపిల్ అలాంటివి తినచ్చండి? యాపిల్ ఘన పదార్థమేనమ్మా, వాటి జోలికి పోవద్దండి దయచేసి. అరటి పండ్లు, యాపిల్స్ ఇట్లాంటి గట్టిగా ఉండేటివి వద్దు. ఎక్కువ ద్రవం ఉండేటివి మాత్రం ప్రిఫర్ చేయండి, సరేనా? గురువుగారు టీ కాఫీలు? లేదు అని చెప్పిన. టీ కాఫీలు లేవు, ఓన్లీ మిల్క్ మాత్రమే. ఇంకా హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్ అడగొద్దండి. ఏమీ లేవు, ఒట్టి పాలు మాత్రమే. ఆ గురువుగారు టాపిక్ చెప్పండి. గురుగారు ఇప్పుడు మనము నైట్ టైం ధ్యానంలో ఉండాలి అంటున్నారు కదా, అంటే మనం ఫస్ట్ మన ఆత్మని చూసుకొని తర్వాత పరమాత్మని దర్శించాలి అంటున్నారు కదా. అవును. అయితే దాన్ని మనం కళ్ళు మూసుకొని ఒక ధ్యానంలో ఉండేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. దాన్ని ఎలాగా కట్టడి చేయాలి? అది అంటే ఆ రోజు కోసం ఏదైనా సాంగ్ పెట్టి, శివుని సాంగ్ పెట్టి దాని మీద దృష్టి పెట్టాలా? ఎలా పెడితే మనకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. బయట సాంగ్స్ కానీ, సినిమాలు కానీ, వీడియోలు కానీ ఏమీ లేవు. చీకటి గదిలో కూర్చొని కళ్ళు మూసుకున్నా సరే, మూసుకోకపోయినా సరే చీకటి కాబట్టి ఇబ్బంది లేదు. వీలైతే కాసేపు చెవులు అట్లా మూసుకొని దానికోసం ఓంకార ముద్ర వినండి. ఇంకా వీలైతే జ్యోతి ముద్ర కోసం ప్రయత్నం చేయండి. అది అయిపోయిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని మనస్సు మెదడులోని ఎడమ భాగం పనిచేయకుండా కాపాడుకోండి. ఎడమ భాగం అంటే భూత భవిష్యత్తుల మధ్య ఊహాలోకంలో తిరగడం, అది తగ్గించండి. కుడి భాగాన్ని మాత్రం పనిచేయనేయండి. ఏదన్నా వినిపిస్తే వినండి, కనిపిస్తే చూడండి, కానీ దాని వెంట మాత్రం పరిగెత్తుకొని పోవద్దు. గమనిస్తూ ఉండండి. దాంతోపాటు మీ శ్వాసను కూడా గమనించండి. శ్వాసతో పాటు శ్వాసకి, ఉచ్ఛ్వాసకి, నిశ్వాసకి మధ్య ఉండే విరామ స్థితిని కూడా గమనించండి. దాంతోపాటు సోహం సోహం, అదే నేను, అదే నేను, ఆ సముద్రంలోని అలం నేను అనే భావన మీ మనసులో నిరంతరం మెదులుతూ ఉండాలి. అప్పుడప్పుడు బయటికి పోతూ ఉంటుంది మనస్సు, ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ సాత్విక ఆహారం తినడం లేదు కదా, ఉప్పు కారం తింటాం కాబట్టి పోతుంటుంది. మళ్ళీ మెల్లిగా లాలించి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టండి, సరేనా? ఓన్లీ అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకునే దృష్టిలోనే ఉండాలి. అంటే మనల్ని కంట్రోల్ చేసుకుంటూ భగవంతుని గుర్తుపెట్టుకునే దృష్టిలోనే ఉండాలి. అదే అదే తను అక్కడే ఉండాలి. పారిపోతుంటేనే మళ్ళీ తెచ్చిపెట్టండి. పారిపోతా ఉంటుందండి, మళ్ళీ తెచ్చిపెట్టండి. గురువు గారు ఈషా ఫౌండేషన్ వాళ్ళు అమ్మా సార్ ఏంటి? సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఆ, ఆ, ఇప్పుడు మన FG లో ఆయన శివరామకృష్ణ గారు శివపురాణం చెప్తున్నారు. ఆ, నైట్ 9 to 10 లైవ్ యూట్యూబ్ లో కూడా ఉంది. మెడిటేషన్, శివపురాణం రెండు కలిపి చెప్తున్నారు. శివరాత్రికి ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి, ఫాలో అవ్వండి. రికార్డెడ్ కూడా ఉంటున్నాయి. ఈ 1 వీక్ దయచేసి నుంచి చెప్తున్నారు. దానికి కావాల్సింటే పగలు చూడండి, రాత్రి మాత్రము మేల్కొని ఉండడం కాదు మన పర్పస్. ఈ ఆయన కళలోంచి explain చేస్తున్నారు. మేల్కోవడం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మెడిటేషన్ గురించి. అది పగలు చూడమనండి. పగలు అదే చూడండి. అంటున్నా, అదే చెప్తున్నా. నైట్ మాత్రము కేవలం మీ లోపలికే అంతర్ముఖం అయిపోవాలి. బహిర్ముఖం అనేది లేనే లేదు. ఏ రకంగా కూడా బహిర్ముఖం కాదు, కేవలం అంతర్ముఖం. అందుకే చీకట్లో కూర్చోమని ఇంకేమి అదే చూడదు. సార్, డౌట్స్ క్లారిఫై అవుతాయి అని చెప్తున్నా. ఓకే ఓకే సరే, టాపిక్ లోకి వద్దాం. మళ్ళీ పక్కకు పోతే టైం చాలదు మనకు. సార్ క్లాస్ లాస్ట్ లో జ్యోతి ముద్ర ఒక్కసారి చెప్తారా? రికార్డ్ ఆల్రెడీ ఉంది కదమ్మా, అది ఒకసారి చూసుకోరాదు. టైం ఉంటే గురుగారు చెప్తాను.
ఇప్పుడు కాకపోయినా లాస్ట్లో మళ్ళీ మీకు డౌట్స్ కోసం వదిలి పెడతాను. ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తున్నాను మీకోసం అని. మనకుండేటువంటి 5 వేళ్లలోన చివరి 2 వేళ్లతోటి నోటికి పైన కింద ఉంచాలి. ఈ మధ్య వేలుతోటి నాసికా రంధ్రాల దగ్గర ఉంచాలి. చూపుడు వేళ్ళు కంటి చివర ఉంచాలి. ఈ బొటన వేళ్ళు చెవి యొక్క ట్రైగస్ దగ్గర ఉంచాలి. ఊపిరి బాగా పీల్చుకొని మెల్లిగా వదిలేసి, మళ్ళీ పీల్చుకొని మెల్లిగా వదిలేసి, మళ్ళీ పీల్చుకొని అన్నీ క్లోజ్ చేయాలి. ఇంక ఏవి కదలవు. కేవలం మీ కన్ను దగ్గర మాత్రం కొద్దిగా అట్లా కదిలించండి. ఈ మధ్య ప్రాంతంలో వెలుతురు కానీ లేక రంగురంగులు కానీ కనిపించేదానికి అవకాశం ఉంది. ఊపిరి ఎక్కువసేపు బిగబట్టినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. మొదట్లో అది సాధ్యం కాదు. కాబట్టి ఇక చేత కానప్పుడు మెల్లిగా నోరు మాత్రమే తెరిచి, ముక్కు తెరవకూడదు. ఇది ఇట్లాగే క్లోజ్ అయి ఉండాలి. నోరు మాత్రమే తెరిచి ఒక్కసారి గాలి బయటికి పోయిన తర్వాత మళ్ళీ మెల్లిగా తీసుకొని మళ్ళీ క్లోజ్ చేయండి. అట్లా 2-3 సార్లు ప్రయత్నం చేయండి. అది జ్యోతి ముద్ర. శివరాత్రి రోజు ప్రత్యేకంగా దానికోసం ఎక్కువ సార్లు ప్రయత్నం చేయండి. సార్ గాలి నోటితోనా ముక్కుతోనా సార్ తీసుకోవడం? మామూలుగా ముక్కుతో తీసుకోవాలమ్మా. దీంట్లో స్వేచ్ఛగా ఉండడం కోసం ఏం చేస్తామంటే, మనము ముక్కుతోటి తీసుకుంటాము, నోటితోటి వదిలేస్తాం. అంటే ఎక్కువ వదిలిపెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. లేక కేవలం నోరుని వాడినా పర్లేదు, కేవలం ముక్కును వాడినా పర్వాలేదు. వీలైనంత ఎక్కువ తీసుకొని వీలైనంత ఎక్కువ బయటికి పంపించడమే అక్కడ పర్పస్. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేయండి. థ్యాంక్ యూ సార్. గురువు గారు, ఈశా క్రియకి నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసును కాదు అనుకోవడం బయటికి అనాలనా, మన లోపల మనస్సు లోపలమ్మ, మనస్సు లోపలే, బయటికి మనస్సు ఏమీ లేదు. మనస్సు లోపలే నీకు ఆ భావన బలపడాలి. బయట వాళ్ళకి అవసరం లేదు, నీకే అది లోపలే అనుకోవాలి. అంటే మనం ఇట్లా శ్వాస ఇంటెన్షనల్ గా తీసుకోవాలా? ఇప్పుడు ప్రాణాయామం చేసినట్టు తీసుకోవాలా? అసలు లేదు, లేకుంటే నార్మల్ గా ఇట్లా కూర్చొని చేయకూడదు. శ్వాస తనంతట తాను వస్తున్నప్పుడు నువ్వేం చేయొద్దు. లోపలికి వస్తున్నప్పుడు నేను ఈ శరీరం కాదు అనుకోండి. కాసేపటికి శ్వాస తనంతట తనే బయటికి పోతుంది. అప్పుడు నేను ఈ మనసును కాదు అనుకోవాలి. మనము ఏ ప్రయత్నం చేయకూడదు. శ్వాసను ఏమాత్రం మార్చకూడదు. అంటే ఈ స్టేట్మెంట్ అయిపోగానే ఎమ్మటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎత్తుకోవద్దు అన్నట్టు, ఆగాలి, ఆ శ్వాస పోయే వరకు గమనించాలంటారు మీరు అనేది. శ్వాసను గమనిస్తూనే ఉండాలి. శ్వాస ఎంతసేపు లోపలికి పోతే అంతసేపు నేను ఈ శరీరాన్ని కాదు అనుకోండి. ఒకవేళ ముందుగా అది అయిపోయింది అనుకోండి, కాసేపు ఆగండి. మళ్ళీ శ్వాస బయటికి పోతున్నప్పుడు నేను ఈ మనసును కాదు అనుకోండి. మళ్ళీ శ్వాస లోపలికి వస్తున్నప్పుడు నేను ఈ శరీరం కాదు. దాంతో జత చేయండి అంతే. మీరు శ్వాసను ఏమీ చేయొద్దు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. గురుగారు, జ్యోతి ముద్ర కళ్ళు మూసుకొని చేయాలి కదా గురుగారు? అంతే కదమ్మా, ఇందాక చెప్పింది. కళ్ళు మూసుకొనే కదా నేను ఇట్లా చూపించింది. కళ్ళు మూసుకుంటేనే జ్యోతి కనిపిస్తుంది. ఎందుకు చీకట్లో ఉండమంటామంటే ఆ చిన్నటి జ్యోతి కనిపిస్తుంది, అది వెలుతురుంటే కనపడదు. కాబట్టి పైగా ఈ కంటితో దాన్ని చూడలేము. లోపల నుండి 3వ నేత్రంతో మాత్రమే చూడగలం. కాబట్టి కళ్ళు కంపల్సరిగా మూసుకొనే ఉండాలి. సరేనా? ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి మన వల్ల సాధ్యం కాకపోయినట్లయితే ఆ పరమాత్మ మీద ఆధారపడ్డాన్ని మనం భక్తి అని చెప్పి పిలుస్తాం. వాస్తవానికి భక్తి అనేది ఉపాసన అనే దాంట్లో ఒక ప్రధానమైనటువంటి భాగం. ఈ ఉపాసనలో మరొక భాగం ఉంది, అది జ్ఞాన మార్గం. ఈ రెండూ కూడా అవసరమే. అయితే ముందు భక్తిని పూర్తి చేసుకొని మన జ్ఞానం దగ్గరికి రావాలి. ఉపాసన అంటే పరమాత్మకు దగ్గరగా ఉండడము అని చెప్పి అర్థం, లేక పరమాత్మ సహాయాన్ని తీసుకోవడం అని చెప్పి అర్థం. ఇందుకోసం భక్తిపరుడు ఏం చేస్తాడంటే భగవంతుడి మీద ఆధారపడి, గమనించండి, నేను పరమాత్మ అనడం లేదు ఇప్పుడు, భగవంతుడి మీద ఆధారపడి. ఈ రెండిటికి తేడా మీకు తెలుసు. నిరాకారమై అంతటా వ్యాపించిన వారిని పరమాత్మ అంటాం. ఆ పరమాత్మే తను ఇష్టపడి ఒక చోట ఒక రూపాన్ని, ఒక లోకాన్ని తీసుకున్నట్లయితే, పరిమితమైనట్లయితే ఆయన భగవంతుడు అంటాం. విష్ణువు, శివుడు, బ్రహ్మ అట్లాంటి వాడు. కాబట్టి భగవంతుణ్ణి పట్టుకొని భక్తుడు ఈ ప్రపంచంలోని కష్టాలు పోగొట్టుకోవడానికి, ప్రపంచంలో సుఖంగా బతకడానికి ప్రయత్నం చేస్తాడు. లేక ఆర్తులు, అర్థార్థులు అనేటువంటి భక్తులు భగవంతుడి సహాయంతో, నేను మళ్ళీ పరమాత్మ అనడం లేదు, భగవంతుడి సహాయంతో, అంటే ఒక విగ్రహాన్ని, గుడికి పోయే విగ్రహం సహాయంతో ఇహలోక పరలోక సుఖాలు పొందడం కోసం ప్రయత్నం చేస్తారు.
అయితే ఈ జ్ఞాని ఏం చేస్తాడంటే ఈయన కూడా భగవంతుడిని పట్టుకుంటాడు. అయితే ఈ భగవంతుడిని పట్టుకునేది ఇహలోక పరలోక సుఖాల కోసం కాదు. ఈ భగవంతుడి ఆధారంతో, కనిపించే భగవంతుడి ఆధారంతో కనిపించని పరమాత్మను పట్టుకోవడం కోసం ఇతను ప్రయత్నం చేస్తాడు. అది వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ముఖ్యమైన తేడా. ఈ భక్తుడు ఆ భగవంతుడి ఆధారంతో ఇహలోక పరలోక సుఖాల కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ నిజానికి అతనికి కావాల్సింది వేరే, అతను పొందుతున్నది వేరే. వాస్తవానికి ఈ భక్తులు కానీ ఈ జ్ఞానులు కానీ అందరూ కూడా ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళమే, అంటే పరమాత్మతో ఐక్యం చెంది పరమాత్మలో లీనమై ఉన్న వాళ్ళమే. మనం వేరే వాళ్ళమేం కాదు, పరమాత్మలోని అంశాలమే. అయితే ఈ పరమాత్మ తనలో తాను ఆడుకోవడం కోసం నేను అనేక మౌదును కాక అని తనలోనే ఒక్కొక్క అణువుకి సపరేట్గా ఒక గీతను గీసి కారణ శరీరాన్ని తయారు చేసి మనల్ని వేరు చేసినట్లుగా ఆయన భావించి ఆడుకుంటున్నాడు. కాబట్టి మనం ఒకప్పుడు ఇక్కడ పరమాత్మతో ఉండినప్పుడు మనం పొందింది ఏంటంటే ఆనందము అంటారు. అది సుఖం కాదు, ఆనందం. ఎటువంటి కష్టం లేనటువంటి సుఖాన్నే ఆనందం అంటాం. ఆ బ్లిస్ఫుల్ స్టేట్ని మనం ఇక్కడ పొంది ఉన్నాం. అయితే ఆయన చేసిన మాయ వల్ల మనం సపరేట్ అయి బయటకు వచ్చినాము. బయటకు వచ్చినప్పుడు ఈ భక్తుడు ఏం చేస్తాడంటే తనకు గతంలో రుచి చూసినటువంటి ఆ ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ఆనందం కోసం ఎక్కడ ప్రయత్నం చేస్తాడంటే ఈ భూలోకంలో ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ తనకు లభించేది నిజం బంగారు కాదు, కాకి బంగారు మాత్రమే. ఈ భూలోకంలో మనకు లభించేది సుఖం మాత్రమే కానీ ఆనందం కాదు. ప్రతి సుఖానికి ముందు వెనుక కష్టం ఉంటుంది. సుఖం అనుభవించే కొద్దీ క్రమక్రమంగా దాని పట్ల ఇష్టం తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆనందం అట్లా కాదు, దానికి ఎటువంటి కష్టము లేదు, అది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆనందం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడానికి ఆస్కారం లేదు. అయితే జ్ఞాని ఏం చేస్తాడంటే ఆ ఆనందం కోసం ప్రపంచములో వెతకడానికి బదులుగా పరమాత్మలో వెతకడం మొదలు పెడతాడు. అది వీళ్ళిద్దరికి మధ్య ఉండే తేడా. ఇద్దరి యొక్క టార్గెట్ ఒకటే, కానీ మనం తెలియక ఇంకా కావాలి, ఇంకొక డిగ్రీ కావాలి, ఇంకొక ఎకరా కావాలి అనుకోవడంలో తప్పేమి లేదు. ఎందుకంటే ఒకప్పుడు అన్నీ మనవే అయినటువంటి ఈ చోట్లో మనం ఉండినాం, అప్పుడు అన్నీ మనవే. కాబట్టి ఆ స్థితిని తిరిగి పొందడం కోసం ఇంకా కావాలని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. అదే ఎవరైనా డబ్బు ఇంకొక లక్ష కావాలంటే వాడు పిసినారుగా ఎప్పుడు డబ్బులు చింతనే వాడికి అనుకుంటాం. ఇంకొక ఆయన ఇప్పుడు 16 డిగ్రీలు ఉన్నాయి, ఇంకొక డిగ్రీ కావాలనుకుంటే చాలా గొప్పవాడయ్యా, అతను పాపం బుద్ధివంతుడు, ఇంకొక డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటాం. మనకి ఇంకా కావాలనుకోవడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే ఒకప్పుడు అది ఆ స్థితిని పొంది ఉన్నాం కాబట్టి. అయితే తప్పు ఎక్కడ జరుగుతుందంటే అది ప్రపంచంలో దొరుకుతుంది అనుకోవడం తప్పు. అక్కడ దొరికేది సంతోషమే కానీ ఆనందం కాదు. అందుకని జ్ఞాని ఈ పరమాత్మ దగ్గర దాన్ని పొందడం కోసం అతను ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో భాగంగా అతనికి ఎటువంటి భక్తి ఉంటుంది, మనకుండే భక్తి ఎటువంటిది అని చెప్పి తేడా తెలుసుకున్నట్లయితే మనము ప్రస్తుతానికి ఆర్తులు అర్థార్థులు అయి ఉండినప్పటికీ కూడా అతని మార్గాన్ని అనుసరించినట్లయితే మనం కూడా తేలిగ్గా యువతలకు పోవడానికి మనకు సాధ్యమవుతుంది. అందుకని అతనికి ఉండే భక్తి ఎట్లాంటిదని చూద్దాం. అతనికి ఉండేది అఖండ భక్తి, మరి మనకుండేది ఖండ భక్తి. అంటే ఆగి పరమాత్మ మీద మనసు నిలబడుతుంటుంది. మెలకువగా ఉండే 16 గంటలు ఎక్కువ శాతం మనం ప్రపంచంతోనే ముడిపడి ఉంటాము. ఎప్పుడో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, వీలైతే మధ్యాహ్నం ఒక అరగంట ఆ పరమాత్మను అనుకుంటామేమో, కానీ ఎక్కువ శాతం మనం ఈ ప్రపంచం మీదే ముడిపడి ఉంటాం. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే నిరంతరము పరమాత్మ దగ్గర ఉండి అవసరమైనప్పుడు ప్రపంచంలోకి వచ్చి పని చేసుకొని మళ్ళీ పరమాత్మ దగ్గరికి పోతుంటాడు. అంటే అతని మనసు ఎప్పుడు కూడా పరమాత్మతో అనుసంధానమై ఉంటుంది. అదే ఉపాసన అంటే, లేక ఆయనకి దగ్గరగా ఉండడం అంటే ఎప్పుడు నిరంతరం అనుసంధానం అయి ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రపంచంలోకి వచ్చి పోతూ ఉంటాడు.
అయితే మనకిది సాధ్యమా అని చెప్పి మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే ప్రపంచంలో బోల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన కంటే పని పాట లేదు, రిటైర్ అయిపోయినాడేమో, మేము వంట చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి బడికి, ఆయన్ని బడికి పంపించాలి, లేక ఆఫీసుకు పోవాలి, ఇది సాధ్యమా? సాధ్యమే, అదేం పెద్ద కష్టం కాదు. ఒక చిన్న పరిశ్రమ మనం చేయాల్సి ఉంటుంది. అదేమిటంటే ఒకేసారి 2-3 అంశాలను కలిపి గుర్తు పెట్టుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దీన్నే మల్టీ టాస్కింగ్ అంటారని చెప్పి ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఒకేసారి 2-3 కార్యక్రమాలు చేయగలగడాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం. అది మనకు ఆల్రెడీ వచ్చు. ఒక పక్క టీవీ చూస్తూనే ఒక పక్క వంట వండేస్తూ ఉంటాం, ఒక పక్క పక్కింటి వాళ్ళనితో మాట్లాడుతూనే పొయ్యి మీద మాడిపోయిందా లేదా అని ఒక పక్క ముక్కుని అటు జాగ్రత్తగా చూస్తూ ఉంటాం, కారు డ్రైవ్ చేస్తూనే పాటలు వింటూ ఉంటాం, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మల్టీ టాస్కింగ్ మనందరికీ వచ్చు. ఇప్పుడు మనం చేయాల్సినంత ఏమిటంటే ఈ మల్టీ టాస్కింగ్లో పూర్తిగా ఒక భాగాన్ని ఆ పరమాత్మ కోసం కేటాయించాలి. నిరంతరం రామనామం అనుకుంటా ఉండడమే, అంతకంటే మరేమి లేదు. నీకు రాముడు గుర్తుగా అనక్కర్లేదు, భక్తి రావాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. అది యాంత్రికంగా అయినా సరే కంటిన్యూస్గా రామ 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 అనుకుంటా ఉండాలి. కానీ చేసే పని ఏదైనా సీరియస్ పని అయినట్లయితే అప్పుడు మనసును మొత్తం ఇక్కడ ఏకాగ్రీకరించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కాసేపు దాన్ని పక్కన పెట్టి ఈ పని పూర్తి చేయండి. పని పూర్తి చేసిన తర్వాత మనసు మళ్ళీ చెల్లా చెదురుగా పరిగెత్తా ఉంటుంది. పరిగెత్తితే పరిగెత్తనేంటి, దాంట్లో కొంత భాగాన్ని మళ్ళీ రాముడి దగ్గరకే చేర్చండి. కాబట్టి వీలైనంత వరకు నిరంతరము కంటిన్యూస్గా రామనామము లేక మనసును పరమాత్మ మీద నిలపడం అనే దాన్ని అఖండ భక్తి అంటారు. దీన్నే తైలధారావతు అంటారు. మనం ఒక మగ్లో నీళ్లు తీసుకొని కిందకు పోస్తే నీళ్లు కంటిన్యూస్గా కిందకు పడవు, ఆగి పడతా ఉంటాయి. అదే ఈ మగ్లో కనుక తేనెను కానీ నూనెను కానీ తీసుకొని పోస్తే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంక దార ఆగదు, కంటిన్యూస్గా ఉంటుంది. అందుకే దాన్ని తైలధారావతు అంటారు. అట్లా నిరంతరము మనసుని పరమాత్మతో లగ్నం చేసి అవసరమైనప్పుడు ప్రపంచం దగ్గరకు వచ్చేవాడు జ్ఞాని. మనమేం ప్రస్తుతము ఎప్పుడూ ప్రపంచంలో నుండి అప్పుడప్పుడు పరమాత్మ దగ్గర పోతున్నాడు. కాబట్టి ఒక చిన్న మార్పును గనక మనం చేసుకోగలిగినట్లయితే, నిరంతరం ఆయన సన్నిధిలో ఉండగలిగినట్లయితే మనం కూడా జ్ఞానులై ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండవది, అతనికి ఉండేది భజన భక్తి. మనకుండేది దానికి ఆపోజిట్గా ఉండేటువంటి భక్తి మనకుండేది. భజనకు ఆపోజిట్ పదం ఏమిటంటే విభజన. పాకిస్తాన్ ఇండియాని విభజించినారు అంటే వేరు చేసినారు అని చెప్పారు. మనకుండేటువంటి భక్తి విభజన భక్తి. ఎందుకంటే మన దృష్టిలో రాముడు వేరు, కృష్ణుడు వేరు, శివుడు వేరు, విష్ణు వేరు, బ్రహ్మ వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, అట్లాగే కార్తికేయుడు వేరు, గణపతి వేరు, అందరూ వేరు 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 అని చెప్పి విభజించి మనం అనుకుంటున్నాం. అందుకనే మనకుండేది విభజన భక్తి. మరి భజన భక్తి అంటే ఎట్లా ఉంటుంది? ఈ విభజించిన వాటన్నింటి దగ్గర కలిపినట్లయితే అప్పుడు అది భజనతోటి సమానం అవుతుంది. అతనేం చేస్తాడంటే పైకి చూడ్డానికి అందరూ వీళ్ళు రకరకాలైన రూపాలతో కనిపించినప్పటికీ కూడా వీళ్ళలో ఉండే మూల పదార్థం ఏమిటంటే ఒకే ఒక్కటి, అది పరమాత్మ అని చెప్పి అతను అర్థం చేసుకొని అందరినీ కలిపేసి చూసుకోవడం మొదలు పెడతాడు. మనకు తిరునాళ్ళలో అప్పుడప్పుడు పంచదార చిలుకలు, పంచదారతో చేసిన ఒంటెలు, ఏనుగులు, బొమ్మలు రకరకాలుగా ఉంటాయి. పైకి చూడ్డానికి అవన్నీ వేరువేరుగా ఉంటాయి, కానీ లోపల ఉండే పదార్థం మాత్రం అన్నింటిలో ఉండేది ఒకటే. కాబట్టి ఈ దేవుడు, దేవతలు, త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా ఒకే ఒక దాంట్లోంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఆ బంగారంలోంచి వచ్చిన ఆభరణాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి రకరకాల పేరుతో పిలుస్తాము. ఒకదాన్ని వడ్డాణం అంటాం, ఒకదాన్ని కాసుల పేరు అంటాం, ఒకదాన్ని గాజులు అంటాం, ఒకదాన్ని ఉంగరాలు అంటాం. కానీ అన్నిట్లో ఉండేది ఆ బంగారమే అనేది గుర్తు పెట్టుకొని అతను అందరినీ సమానంగా చూస్తాడు. ఈ సమానంగా చూడడం వల్ల అతనికి భిన్నత్వం నుంచి ఏకత్వం దగ్గరకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మనకు అవకాశం లేదు, ఎందుకంటే ఏ దేవుడికి ఆ దేవుడు సపరేట్ అనుకుంటున్నాం. కాబట్టి ఒక దేవాలయంలో 10 మంది దేవతా విగ్రహాలు కనుకుంటే ఒక 9ని దర్శించుకున్న తర్వాత ఒకదాన్ని తలిపేస్తుంటే అయ్యో ఆయన చూడలేకపోతేనే అని మనం బాధపడతాం. అతనేం బాధపడడు, ఎందుకంటే అన్నిట్లో ఉండేది ఒకటే, అది చూడకపోయినా కూడా అక్కడ ఉండేది నాకేదో తెలుసు కాబట్టి అతనేమి బాధపడడు. కాబట్టి
కొంచెం మార్పు చేసుకుంటే ఈ భజన భక్తి మనకేమి కొత్తదేం కాదు, కష్టమైందేం కాదు. కొంచెం అర్థం చేసుకుంటే చాలు. అన్నిట్లో ఉండేది ఆ ఒక్క పరమాత్మే. చూడ్డానికి అనేక అలలు ఉంటాయి కానీ అన్ని అలల్లో ఉండేది సముద్రమే. అన్ని అలల్లో ఉండేది సముద్రంలోని నీరే అని అర్థం చేసుకుంటే కాసేపు అలల్ని కాసేపు మర్చిపోయి నీటిని మాత్రం పట్టుకున్నట్లయితే మనకు విభజన అనేది లేకుండా పోతుంది. ప్రస్తుతం మనం ఈ అల వేరు ఆ అల వేరు అని చెప్పి వేరుగా చూస్తున్నాం, విభజించి చూస్తున్నాం. ఆ విభజనను పోగొట్టుకొని అంతా సముద్రమే, అంతా నీరే అనేటువంటి భావన కలిగితే చాలు, తేలిగ్గా మనం దీంట్లోకి మారడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అఖండ భక్తి కూడా పెద్ద కష్టమైనదేం కాదు. కొంచెం మల్టీ టాస్కింగ్ అలవాటు చేసుకోవాలి. అందుకోసం నేనేం చేస్తానంటే రోజు సుడోకు అనే గేమ్ని ఒక అరగంట సేపు ఆడతాను. ఆ గేమ్ ఆడినంతసేపు కంటిన్యూస్గా రామనామం చెప్తూనే గేమ్ ఆడతారు. అంటే పూర్తిగా దీని మీద ఉండి అప్పుడప్పుడు గేమ్ మీదకి పోతూ ఉంటుంది. ఇట్లా అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల తర్వాత మన ప్రమేయం లేకుండానే ఖాళీగా ఉంటే చాలు రామనామం వచ్చేస్తుంది. పడుకుంటే చాలు మెలకు వచ్చినప్పుడు రామనామం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్నే అజపా జపం అంటారు. జపించకుండానే అది వచ్చేదాన్ని. ఈ రెండిట్లోకి మారడం మనకేమి పెద్ద కష్టమైనదేం కాదు. అర్థం చేసుకోవడం మాత్రమే కొంచెం ఇక్కడ కష్టపడాలి. మూడోది, అతనికి ఉండేది సగుణ బ్రహ్మ మీద భక్తి. అయితే ఇక్కడ ఉపయోగించిన సగుణ బ్రహ్మ అనే మాటని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. అందుకోసం అసలు బ్రహ్మ అనే పదానికి అర్థం ఏమిటని తెలుసుకుంది. ఎవరైతే దేన్నైనా ఒక దాన్ని సృష్టిస్తారో ఆయనని బ్రహ్మ అంటాం. బ్రహ్మ అనేది ఒక పేరు కాదు, ఒక పదవి లాంటిది. కలెక్టరు, తహసీల్దార్ లాగా ఒక పదవి లాంటిది. మనము నిర్గుణ బ్రహ్మ అనే మాటను ఉపయోగిస్తాం. ఎవరికి అంటే పరమాత్మకు ఉపయోగిస్తాం. ఎటువంటి ఆకారం లేకుండా, కంటి కనపడకుండా ఉండేటువంటి పరమాత్మను, అంతటా వ్యాపించిన పరమాత్మను చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన నిర్గుణ బ్రహ్మ అని చెప్పాడు. ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. పరిశీలన కోసం వాటిని విడగొట్టి చూసినప్పుడు సత్ చిత్ ఆనందము అని చెప్పి అంటాం. సత్ అంటేనేమో శక్తి, చిత్ అంటేమో చైతన్యము లేక జ్ఞానము. ఈ రెండు కలిసినట్లయితే ఆటోమేటిక్గా ఆనందం అనేది ఒకటి వస్తుంది. అయితే ఈ మాట అన్నాం కదా అని చెప్పి మూడు ముక్కలుగా ఉంది నిర్గుణ బ్రహ్మ అని చెప్పి మనం అనుకోకూడదు. ఒక జ్యోతిని వెలిగించినట్లయితే వెంటనే వెలుతురు వస్తుంది, వేడి వస్తుంది. ఆ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి తప్ప విడివిడేయడానికి సాధ్యం కాదు. ఈ వెలుతురు వేడి రెండు కలిసినప్పుడు మనం పొందే ఆనందాన్నే, సంతోషాన్నే మనం ఆనందం అని చెప్పి అంటాం. కాబట్టి నిర్గుణ బ్రహ్మలో ఈ మూడు లక్షణాలని మనం గమనిస్తాం. అయితే ఇవి ఎప్పుడు కలిసే ఉంటాయి, సపరేట్ చేయడానికి సాధ్యం కాదు. దీంట్లో ఈ చిత్ అనే దానికి జ్ఞానం ఉంది కానీ కదిలే శక్తి లేదు. ఎందుకంటే అనంతంగా వ్యాపించింది, ఇంకా కదలడానికి స్థలం లేదు. సత్ అనేది కూడా ఒకటే, కానీ దీనికి కదిలేటువంటి శక్తి ఉంది, కానీ తెలివితేటలు లేవు. అందుకని ఈ తెలివితేటలు కలిగిన చిత్ నేను అనేకం కావాలని చెప్పి అనుకున్నప్పుడు ఆయనకు సహాయంగా ఈ సత్తు క్రియాశక్తి కింద మారుతుంది. క్రియాశక్తి కింద మారి అంతవరకు కదలకుండా ఉండేటువంటి శక్తి కదలడం మొదలు పెడుతుంది. అంటే ప్రవాహ రూపాన్ని తీసుకుంటుంది. అంతవరకు గడ్డగట్టుంది, ప్రవాహ రూపాన్ని తీసుకుంటుంది. దాంట్లో ఉండేటువంటి శక్తి మూడు రకాలుగా విడిపోయి, సత్వగుణము, తమో గుణము, రజోగుణంగా విడిపోయి క్రమక్రమంగా సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఉన్నది ఒకే శక్తి, దాన్ని మనం నాశనము చేయలేము, కొత్తగా సృష్టించని కూడా లేము. కానీ ఆ శక్తి యొక్క ప్రవాహ వేగాన్ని అనుసరించి మనం 18 రకాలుగా శక్తిని విభజిస్తామని చెప్పి మీకు తెలుసు. ఈ శక్తి యొక్క ప్రవాహం బాగా ఎక్కువైనప్పుడు అంతవరకు కంటికి కనపడని శక్తి కంటికి కనిపించడం మొదలవుతుంది, వస్తు రూపంలో కనిపించడం మొదలవుతుంది. ఆకాశము కనిపిస్తుంది కానీ నిజానికి లేదు, గాలి కనిపించదు కానీ ఉన్నట్లుగా తెలుస్తుంది, అగ్ని, నీరు, వాయువు ఇవి స్పష్టంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తాయి. దీన్ని మనం ప్రకృతి అని చెప్పి అంటాం. కాబట్టి ప్రకృతి, ఈ మూల ప్రకృతి నుంచే సృష్టి అంతా కూడా జరుగుతుంది. వస్తు రూపంగా ఏది కనిపించినా అది దేవుడి యొక్క శరీరం కావచ్చు, దేవత యొక్క శరీరం కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పర్వతం కావచ్చు, చెట్టు కావచ్చు, అన్నీ ప్రకృతి నుంచే ఏర్పడతాయి. ఇట్లా ఏర్పడిన వాటిలో మొదట వచ్చిన వాడు విష్ణువు, తర్వాత శివుడు,
తర్వాత బ్రహ్మ, విష్ణు దగ్గర నుంచే ఏర్పడిన వాడు బ్రహ్మ. చాలామంది ఏమనుకుంటారంటే ఈ త్రిమూర్తులు వేరు వేరు అని చెప్పి అనుకుంటారు. వాస్తవానికి ఈ ముగ్గురు వేరు వేరు ఎటువంటి పరిస్థితుల్లో కారు. ఒకే నాణ్యానికి ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఇంకొక వైపు బరుసు ఉంటుంది. ఈ పక్కన మాత్రమే చూసేవాడికి శివుడు మాత్రమే గొప్ప అంటాడు, అవతల నాకు కనపడలేదు కాబట్టి నాకు అక్కర్లేదు పో అంటాడు. ఇటు పక్క మాత్రమే చూస్తున్నవాడు విష్ణువు గొప్ప అంటాడు, నాకు శివుడు అక్కర్లేదు పొమ్మని చెప్పి అంటాడు. ఈ రెండింటికి మధ్యలో చిన్న అంచుంది, ఇది బ్రహ్మ. కాబట్టి ఈ మూడు కలిసి ఉన్నప్పుడే మాత్రమే ఈ 10 రూపాయల నాణ్యం చెల్లుబాటు అవుతుంది తప్ప, నేను శివుడు మాత్రమే కావాలని నిలువుగా కోసేస్తే దారిలో బజార్లో ఎవరు దీన్ని తీసుకోరు, లేక అడ్డంగా నిలువుగా తరిగినా కూడా అది నిరుపయోగం అయిపోతుంది. ఈ ముగ్గురు కలిసి ఒకే ఒక దేవుడు. అయితే వాళ్ళని ఒక పక్క నుంచి మనం చూడడం వల్ల ఆయనే దేవుడు అని మనం పొరపాటు పడుతున్నాం. ఈ పక్క నుంచి మాత్రం చూసేవాళ్ళు ఈయనే దేవుడు అనుకుంటున్నారు. ఈయన దేవుడే, ఈయన దేవుడే, ఇది కూడా దేవుడే. అయితే ఎంత చెప్పినా కూడా ముగ్గురు వేరు వేరు కదా అనే భావన మనలో ఉంటారని చెప్పి తెలుసు. కాబట్టి ఆ పరమాత్మ మనకు అర్థం కావడం కోసం ఈ ముగ్గురు కలిపినటువంటి అవతారాన్ని ఒక దాన్ని తీసుకున్నాడు. అదే దత్తాత్రేయ అవతారం. ఇట్ ఈస్ పాసిబుల్, ముగ్గురం కలిసి ఉంటాం అనేది సాధ్యమే. అది ఇది అంత నాణ్యములు ఎట్లయితే బొమ్మ బరుసు అంచు కలిసి ఉంటాయో అట్లాగే మేము కూడా కలిసి ఉంటాము. ఆ సంగతి నీకు అర్థం కావడం కోసమే దత్తాత్రేయ అవతారాన్ని ఆయన తీసుకున్నాడు. అప్పుడు కన్నా నమ్ముతాడు. కాబట్టి ఇక్కడ ఒక బ్రహ్మ అనే పదాన్ని వాడినాం, త్రిమూర్తుల్లో బ్రహ్మ. అయితే ఈయనకు ఆయనకు తేడా ఏమిటంటే, ఈయన ఈ బ్రహ్మ తర్వాతి కాలంలో 14 లోకాలను ఈ ప్రకృతి సహాయంతో సృష్టించినాడు. అందుకని ఈయన పేరు బ్రహ్మనే. ఈయన ఈ ముగ్గురిని కూడా సృష్టించినాడు, ఈ ప్రకృతిని కూడా సృష్టించినాడు. కాబట్టి ఈయన పేరు కూడా బ్రహ్మే. అయితే వీళ్ళిద్దరి మధ్య తేడా కనిపించడం కోసం ఈయననేమో నిర్గుణ బ్రహ్మ అంటాం. అంటే ఈయనలో ఎటువంటి గుణం లేదు. ఇక్కడుండే బ్రహ్మకు రజో గుణం ఉంది, విపరీతంగా పనిచేస్తూ ఉంటాడు. అట్లా పనిచేస్తేనే సృష్టి చేయగలుగుతాడు. కాబట్టి ఈయనకి రజో గుణం ఉంది. అందుకని నిర్గుణ బ్రహ్మ అంటారు, ఈయననేమో సగుణ బ్రహ్మ అని చెప్పంట. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి సగుణ బ్రహ్మ అనేది ఇది కూడా కాదు. ఈ సగుణ బ్రహ్మని గురించి చెప్పలేదు. మరి సగుణ బ్రహ్మ అంటే ఎవరంటే మళ్ళీ కొంచెం వెనకకి పోయి చూస్తున్నాం. ఈ నిర్గుణ బ్రహ్మ శక్తి సహాయంతో వస్తువులను తయారు చేసినాడు, ఒక మూల పదార్థాన్ని తయారు చేసినాడు. ఈ మూల పదార్థాన్ని తయారు చేసిన తర్వాత ఇది ఒక పెద్ద మట్టి కుప్ప అని చెప్పి అనుకున్నాం. ఒక కుమ్మరివాడి దగ్గర కుండలు తేయడం కోసం అని పెద్ద మట్టిని తెచ్చి అక్కడ స్టాక్ పెట్టుకున్నాడు. ఇది సాకార నిరాకారం. ఇది కనిపిస్తుంది, ఒక ఆకారం లాంటిది ఉంది, కానీ తల ముక్కు చెవులు లేవు కాబట్టి నిరాకారం. కనిపిస్తుంది, ఒక ఆకారం ఉంది కాబట్టి సాకారం. ఇది సాకార నిరాకారం. ఈ నిరాకారం నుంచి ఈ ప్రకృతి సహాయంతో సాకార నిరాకారం ఏర్పడింది. ఇప్పుడు దీంట్లోంచి ఆ కుమ్మరి ఒక కుండను తయారు చేస్తాడని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే కుండ తయారవుతుందో దీనికి 3 లక్షణాలు వస్తాయి. ఒకటి, దీనికి ఒక రూపం ఏర్పడుతుంది ప్రత్యక్షంగా, దాంతోపాటు ఒక నామం ఏర్పడుతుంది, ఒక క్రియ కూడా ఏర్పడుతుంది. ఇక్కడ నీళ్లు నిలువచేయడానికి సాధ్యం కాదు. ఇక్కడ కనుక నీళ్లు పోస్తే చుట్టూ కారిపోతాయి, కానీ దీని లోపలికి నీళ్లు పోస్తే నిలవ ఉంటాయి. కాబట్టి ఒక క్రియ ఏర్పడుతుంది. అయితే ఇది ఒక్కటే ఉండినట్లయితే దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇట్లాంటివి ఇంకొన్ని అవసరం అవుతాయి. దీంట్లో దుమ్ము ధూళి పడకుండా ఉండడం కోసం ఒక మూతను తయారు చేస్తాడు. కాబట్టి ఇది వేరే రూపంలో ఉంది, ఇది వేరే రూపంలో ఉంది. కాబట్టి రూపాలు తేడా అయినాయి కాబట్టి నామాలు కూడా వేరు వేరుగా ఉండాల్సిన పరిస్థితి. ఇది కుండ, ఇది మూకుడు అని చెప్పి నామ రూపాలు ఏర్పడతాయి. దీని పర్పస్ వేరు. దీని క్రియ నీటిని నిల్వ చేయడం, ఇది దుమ్ము ధూళి లోపల పడకుండా చేయడం అనేది దీని పర్పస్. ఇట్లా వీటన్నిటితోటి రకరకాలనే వాటిని మనం తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నామ రూపాలు కలిగినటువంటి ఈ మూల రూపమే. మళ్ళీ ఎందుకంటే పైకి చూడడానికి నామము రూపం వేరు వేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ దీంట్లో ఉండే మూల పదార్థం కనుక చూసినట్లయితే అది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఈ కుండను బయట తడిమినా లోపల తడిమినా అక్కడ ఉండేది మట్టే. అట్లాగే ఈ మూకుడిని బయట తడిమినా లోపల తడిమినా కూడా ఉండేది మట్టే.
ఈ కుండ తయారు కాకముందు ఉన్నది మట్టే, కుండ తయారైన తర్వాత ఉన్నది మట్టే, కుండ పగిలిపోతే మళ్ళీ మిగిలేది కూడా మట్టే. మట్టి ఎప్పుడూ మారలేదు. ఇది రూపం, నామం రూపం మాత్రం మారినాయి. ఈ నామరూపాత్మకమైన దాన్ని మనం ప్రపంచము అని చెప్పి పిలుస్తాం. నామం ప్లస్ రూపం ఈజ్వల్స్ టు ప్రపంచం. అయితే ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నిర్గుణ బ్రహ్మ నుంచి అది ఏర్పడింది. ఇప్పుడు ఈ నిర్గుణ బ్రహ్మను ఈ ప్రపంచాన్ని కనుక కలిపినట్లయితే దాన్ని సగుణ బ్రహ్మ అని చెప్పి అంటాం. ఇక్కడ సగుణ బ్రహ్మ అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో కనిపించేటువంటి అన్ని వస్తువులు కూడా, అన్ని నామరూపాలని పక్కన పెట్టి చూసినట్లయితే ఇది కూడా పరమాత్మే. కాబట్టి దీనికి వేరు వేరు గుణాలు ఉన్నాయి, వేరు వేరు రూపాలు ఉన్నాయి, వేరు వేరు పేర్లు ఉన్నాయని చెప్పి పేర్కొంటాం. లేక ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా, అది జీవించింది కావచ్చు, జీవం లేనిది కావచ్చు, అదంతా కూడా పరమాత్మే అని అర్థం చేసుకోవడాన్ని సగుణ బ్రహ్మ ఆరాధన అని చెప్పంట. అయితే ఈ ప్రపంచంలో మనకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టం లేని ఉంటాయి. కొంతమంది మిత్రులు ఉంటారు, చాలామంది శత్రువులు కూడా ఉంటారు. కాబట్టి ఒకరి పట్ల ఇష్టం ఉంటుంది, ఇంకొకరి పట్ల మనకి ఇష్టం ఉండదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ప్రతిదీ కూడా పరమాత్మే అనే భావన మనలో మెల్లిమెల్లిగా ఏర్పడుతూ ఉండాలి. కొన్ని వస్తువులు మనకు నేరుగా పనికొస్తాయి, కానీ కొన్ని పనికిరావు, లేక ప్రమాదకరమని అని చెప్పి పక్కకు పెట్టేస్తూ ఉంటాం. కానీ సృష్టిలో పనికి రాని వస్తువు అంటూ ఎప్పుడూ లేదు. వెనకటికి చరకుడు అనేటువంటి ఒక విద్యార్థి తర్వాత కాలంలో ఆయన గొప్ప ఆయుర్వేదిక్ గ్రంథాలను రాసినాడు. శిష్యర్కం చేస్తూ ఒక 2 సంవత్సరాల పాటు ఆశ్రమంలో ఉన్నాడు. 2 సంవత్సరాల టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత గురువు గారు ఒక పరీక్ష పెట్టినాడు. ఒరే, ఎవరైనా సరే ఆ పక్కన అడవిలోకి పోయి ఒక్క 4 పనికిరాని మొక్కలు కనుక తీసుకొస్తే పాస్ అయిపోతారు. అప్పుడు పాస్ మార్క్ 35 కాదు 40 ఉండేది. కాబట్టి 4 పనికిరాని మొక్కలు తీసుకురండి, మీరు పాస్ అయిపోతారు. ఒకవేళ 6 తేగలిగితే ఫస్ట్ క్లాస్, 8 తెస్తే డిస్టింక్షన్, ఒకవేళ 10 తేగలిగితే స్టేట్ ఫస్ట్ మీకే అన్నాడు. అందరూ పొలవమని అడవిలోకి పోయినాడు. మోపులు తీసుకొచ్చి అక్కడ పడేసినాడు. ఇంక నాదే ఫస్ట్ ర్యాంక్ అంటే నాదే ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ నేనని అందరూ గుండెలు కొట్టుకుంటున్నాడు. ఈ చెరకుడు మాత్రం సాయంత్రం అయిపోయింది, రాలే. ఇంకా అప్పుడు శిష్యుల్ని పంపించి వాడిని తీసుకురండి, టైం అయిపోయింది, ఎగ్జామినేషన్ టైం అని చెప్పండి అన్నాడు. పాపం వెతుక్కొని తీసుకొచ్చినాడు. బాబు 3 గంటల టైమే పరీక్ష రాయడానికి, నువ్వేం అడవిలో ఉండిపోయినా అని చెప్పి బలంతకి లాక్కొస్తే వచ్చి చేతికి వచ్చినాడు. ఏమిరా కనీసం 4 అంటే 4 మొక్కలు కూడా తెచ్చుకోలేకపోతే ఎట్లా పాస్ అవుతారా అని గురువు అడిగినాడు. నాకు దొరకలేదు గురుగారు, ప్రతి ఒక్క మొక్క పనికొచ్చినట్టుగా ఉంది అన్నాడు. మరి వీళ్ళంతా ఎందుకు మోపులు తెచ్చిపెట్టినారు, వీటి సంగతి ఏంటంటే అక్కడ కూర్చొని ఒక్కొక్కది ఎందుకు పనికొస్తుంది వివరిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ నోడు వెళ్ళబెట్టారు. అప్పటికి మీకు అర్థం ఉంటుంది స్టేట్ ఫస్ట్ ఎవరికి వచ్చింది అనేది. ఏమి తేనివాడికి మాత్రమే స్టేట్ ఫస్ట్ వస్తుంది. కాబట్టి సృష్టిలో కొన్ని పనికొచ్చేవి ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటాయి. కానీ మనకు పనికిరానంత మాత్రాన దాన్ని తీసి పారేయడానికి వీలు లేదు. కాబట్టి ప్రపంచంలోని ప్రతిదీ కూడా పరమాత్మ అంశమని గుర్తు చేసుకోవడమే చాలా ముఖ్యమైన పద్ధతి. దాన్నే సగుణ బ్రహ్మ ఆరాధన అంటారు. ఆ సంగతినే శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పడం కోసం విశ్వరూప సందర్శన యోగంలో నానేం చెప్పినాడంటే, వేదాల్లో నేను సామవేదాన్ని, పక్షుల్లో నేను గరుత్మంతుడిని, కొండల్లో నేను పలాను కొండని, పాముల్లో నేను వాసుకిని, నదుల్లో పలాని నదిని అని ఏకరువు పెట్టినాడు. అర్జునుడేమనుకున్నాడు, ఓహో ఈయన పలానా దాంట్లో ఉంటాడు, గరుత్మంతుడిలో ఈయన ఉన్నాడు, కాబట్టి చాలా పూజనీయమైనది, నమస్కారం పెట్టుకోవాలి గరుత్మంతుడు కనిపిస్తే. తాకి పిచ్చుక చిలుక కనుక కనిపిస్తే నమస్కారం పెట్టక్కర్లా, అది భగవంతుడు కాదు అని చెప్పి అనుకున్నాడు. దాంతో శ్రీకృష్ణుడికి అర్థమైంది, వీడిది మట్టి బుర్ర. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్నాను, ప్రతి నిర్జీవంలో ఉన్నాను, ప్రతి కొండలో ఉన్నాను, ప్రతి నదిలో ఉన్నాను అని చెప్పడం నా ఉద్దేశం. అయితే వీడు తులసి చెట్టులో ఉన్నాడు, మిగిలిన చెట్లలో లేడు అని చెప్పే భావంతో తీసుకుంటున్నాడు. ఆ మాటకు వస్తే వేదాల్లో నేను సామవేదం అంటే మిగిలిన వేదాలు పనికిరావు అని కదా వీడు అర్థం చేసుకునేది. వీడికి ఇట్లా అర్థం కాదని మొత్తం విశ్వరూపాన్ని అప్పుడు చూపించినాడు. ఆ విశ్వరూపంలో అన్ని మొక్కలు దాంట్లోనే ఉన్నాయి, అన్ని పర్వతాలు దాంట్లోనే ఉన్నాయి, అన్ని రకాలైన కళలు దాంట్లోనే ఉన్నాయి.
అప్పుడు అర్జునుడికి అర్థమైంది పరమాత్మ అంటే ఏదో కొన్నిట్లో ఉండేది మాత్రమే కాదు, కేవలం తులసి మొక్కలు ఉండేటోడు మాత్రం కాదు, అన్ని మొక్కల్లో, అన్ని పర్వతాల్లో, అన్ని నదుల్లో, అన్ని ప్రాణుల్లో, అన్ని కళల్లో, అన్ని పుస్తకాల్లో ఆయనే ఉంటాడు అనేది అప్పుడు అర్థమైంది. విశ్వరూప సుదర్శన యోగం అంటే అది. అట్లాగే ఈ జ్ఞాని ఏం చేస్తాడంటే అతను అన్నిట్లోనే పరమాత్మ ఉన్నాడు అని చెప్పే భావంతో ఈ మొత్తం ప్రపంచాన్నంతా కూడా, ఈ కనిపించే ప్రపంచాన్ని అంతటినీ కూడా పరమాత్మ అనే భావంతో మెలగడం మొదలు పెడతాం. అయితే దీనివల్ల ఇది కూడా మనం అడాప్ట్ చేసినట్లయితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే, ప్రస్తుతం మనకు కొన్నిటి పట్ల ఇష్టం ఉంది, కొన్నిటి పట్ల ద్వేషం ఉంది. మనకు రాగద్వేషాలు ఉన్నాయి. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంక సోజ్జల అని అమ్మవారి నామాల్లో వస్తుంది. ఆమె మనల్ని ఈ ప్రపంచాన్ని కట్టిపడేసేది ఈ రెండితోటే, ఒకటి రాగము, మరొకటి ద్వేషం. అయితే ప్రస్తుతానికి అవి ఎట్లా ఉన్నాయి మనకంటే, రాగము కొద్దిగా ఉంది, ద్వేషం మాత్రం చాలా ఎక్కువ ఉంది. దీనికి కారణం ఏమిటంటే, మనకు నచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు, నచ్చిన కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఈ ప్రేమను రాగాన్ని మెల్లిగా మర్చిపోతూ ఉంటాం. అయితే ద్వేషాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోము. ప్రతి ద్వేషాన్ని కలిగించిన దాన్ని ఇట్లాగే గుర్తు పెట్టుకుంటాం. అందుకని క్రమక్రమంగా మనలో దీని యొక్క పరిమాణం ఎక్కువైపోతా ఉంది. ఉదాహరణ కోసం, చిన్నప్పుడు ఒక క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు మనం ఏదైనా ఆన్సర్ టక్కని చెప్తే, ఒరే వజ్రం రా నువ్వు అని చెప్పి ఆ గురువు గారు మెచ్చుకొని ఉంటాడు. అది మనకి ఇష్టమైన సంగతే, అంటే రాగం ఏర్పడింది ఆ టీచర్ పట్ల. అదే టీచర్ ఇంకొక రోజు జుట్టు పట్టుకొని దబా 4 బాజు ఉంటాడు, ఇది గుర్తుంది. కానీ కాలక్రమేణా ఈ మెచ్చుకున్నది మర్చిపోతాము, కానీ ఇది మాత్రం మర్చిపోము. ఎప్పుడో ఒకసారి బజార్లో వీడు దొరకకపోతాడు, అప్పుడు చూసుకున్నామని చెప్పి కాసుకొని ఉంటాము. ఈ ద్వేషాన్ని ఎప్పటికీ మర్చిపోరు. అందుకని ఇది క్రమక్రమంగా తగ్గుతూ ఉంది, లేక తక్కువగా ఉంది, మర్చిపోతున్నాం కాబట్టి తగ్గుతూ ఉంటుంది, కానీ ఇది మాత్రం నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం సగుణ బ్రహ్మ ఆరాధన అనేది చేపడతామో, అన్నిట్లో ఉన్నది పరమాత్మే, అన్ని అంశాల్లో ఉండేది కూడా పరమాత్మే, అది అవసరం కూడా అని చెప్పి మనం గ్రహిస్తాము. ఒక సినిమాలో హీరో హైలైట్ కావాలంటే విలన్ పాత్ర కూడా అవసరం. ఆ విలన్ ఎంత గొప్పోడైతే, ఎంత గట్టోడైతే, వాణ్ణి చెప్పినట్లయితే హీరో గొప్పవాడు అవుతాడు. రాముడు 10 తలల రావణాసురుని, అత్యంత బలవంతుడిని సంహరించినాడు కాబట్టి రాముడు చాలా గొప్ప బలవంతుడు అని చెప్పి మనం అనుకుంటాం. అదే కేవలం బక్క చిక్కిన ఒక రాక్షసుని చంపేస్తే ఏమనుకునేవాడు, ఏముందిలే అనుకునేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన పాత్రలను ఈ జీవితంలో పోషిస్తున్నాం. కొంతమంది హీరో పాత్రలు పోషించాలి, కొంతమంది విలన్ పాత్రలు పోషించాలి. విలన్లో కూడా అవసరమే. విలన్ గట్టిగా ఉండినప్పుడే హీరో పాత్ర మనకు అర్థమవుతుందని చెప్పి తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి ఇది అర్థమవుతుందో అప్పుడు మనకు క్రమక్రమంగా ద్వేషం అనేది తగ్గిపోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ద్వేషం అనేది తగ్గి దాదాపు ఈ రాగము ద్వేషము రెండు సమానం అవుతాయో, ఆ స్థితిలోన త్రాసు సమతులితమైనటువంటి స్థితిని చేరుకుంటుంది. అప్పుడు ముళ్ళు నిటారుగా నిలబడుతుంది. రాగము ద్వేషం రెండు దాదాపు సమానమైతాయి. ఇట్లా సమానమైతే మనకు కలిగే అడ్వాంటేజ్ ఏమిటంటే, మన మనసులోన ఈ రెండింటికి సమానత్వం ఏర్పడింది. ఇంతవరకు ఇది ఎక్కువ ఉండేది, తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ రెండు సమానమైన, ఎప్పుడైతే సమానమవుతాయో అప్పుడు మనకి ఈ రెండింటి పట్ల సమానమైనటువంటి ఆసక్తి లేక సమధి ఏర్పడుతుంది. ఇది సమాధి కాదు, ఇది సమధి. అంటే రెండింటి పట్ల సమానమైన ఇష్టం అని చెప్పాను. ధి అంటే బుద్ధి అని చెప్పాను. ఎప్పుడైతే నీకు సమధి ఏర్పడుతుందో అప్పుడు సమాధి స్థితి పొందడానికి తేలిక అవుతుంది. సమాధి స్థితి ఏర్పడాలంటే మనకు మనసు నిశ్చలంగా ఉండాలి. అంతేకాదు, పతంజలి యోగి చెప్పినది ఏమిటంటే, నీకు అంతర్శుద్ధి ఉండాలి, బాహ్యశుద్ధి కూడా ఉండాలి. బాహ్యశుద్ధి ఎట్లో చేసుకుంటున్నాం, కానీ అంతర్శుద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ అశుద్ధమైనటువంటి ద్వేషం ఎక్కువ ఉండింది. ఇప్పుడు తగ్గించుకున్నాం, దాదాపు రెండు సమానమైన. కాబట్టి మనకు ఎప్పుడైతే సమధి ఏర్పడుతుందో అప్పుడు సమాధి చేరుకోవడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇది వచ్చిన తర్వాత అప్పుడు నిర్గుణ బ్రహ్మ కోసం అతను ప్రయత్నం చేస్తాడు. సగుణమైన బ్రహ్మ అంటే ఇక్కడ ఎవరంటే ఈ త్రిమూర్తుల్లో ఉండే బ్రహ్మ కాదు. మొత్తం ప్రపంచం, వస్తు ప్రపంచం అంతా కూడా అది పరమాత్మే అని చెప్పి అనుకొని భావించడాన్ని సగుణ బ్రహ్మ ఆరాధన.
అది వచ్చిన తర్వాత నిర్గుణ బ్రహ్మ ఆరాధన దగ్గరికి పోయి అప్పుడు ముక్తుడవుతాడు. ముందుగా తన యొక్క నిజ స్వరూపాన్ని, తన యొక్క సెల్ఫ్ రిలేషన్ రావాలి. అది రావడానికి ఇది సహాయం చేస్తుంది. అంటే ఈ సమాస్థితిలో మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. మనల్ని మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు పరమాత్మను తెలుసుకొని ఆయనలో లీనమవుతాం. అందుకని ఈ దశ తర్వాత ఈ దశ మనం ఏర్పడాలి. చాలా మందికి వచ్చే ఒక సందేహం ఏంటంటే, మనకు కావాల్సింది నిర్గుణ బ్రహ్మనే కదా, నిరాకారమైన నిర్గుణ బ్రహ్మనే కదా, మళ్ళీ ఈ స్టెప్ ఎందుకు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇది లేకుండా పోయినట్లయితే ఈ స్టెప్ను ఎప్పటికీ మనం పట్టుకోవడానికి సాధ్యం కాదు. ప్రత్యేకించి ముస్లిమ్స్ ఏం చేస్తారంటే కేవలం నిరాకారమైన పరమాత్మను మాత్రమే ధ్యానిస్తూ ఉంటారు. కానీ సగుణ బ్రహ్మ ఆరాధన వాళ్ళకి లేదు. అందుకని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎట్లా సరే బలవంతం పెట్టో చంపేసో మతంలోకి మార్చాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నిరాకారమైన బ్రహ్మ ఎప్పటికీ దర్శనం ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మ దగ్గరికి పోతున్నారు, కానీ ముందు నేనెవరని తెలుసుకోకుండా, జీవాత్మను తెలుసుకోకుండా పరమాత్మ దగ్గరికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అది దొరకకపోవచ్చు. అది వాళ్ళు చేసే పొరపాటు. మనం చేసే పొరపాటు ఏమిటి? దేవుడు అంటే ఎక్కడ ఉంటాడంటే కేవలం గుళ్ళో మాత్రమే ఉంటాడు అని చెప్పి అనుకోవడం మనం చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు. ఆయన గుళ్ళోనూ ఉంటాడు, గుడి బయట ఉంటాడు, అంతటా ఉంటాడు, బయట ఉంటాడు, నా లోపల కూడా ఉంటాడు. ఆయన పరమాత్మ కనపడాడు కాబట్టి కనపడేటువంటి ఒక రూపాన్ని మనకిచ్చినాడు. దాన్ని ఆలంబన చేసుకొని మనం ఆయన పట్టుకోవాలని చెప్పి దాని ఉద్దేశం. అందుకని దేవుడి దగ్గర పోయి నమస్కారం పెట్టుకున్నప్పుడు ఒకవేళ 10 దేవతలు అక్కడ గుళ్ళో కనుక ఉండినట్లయితే 10 మందిని గుర్తుపెట్టుకోవడం మనకు సాధ్యం కాదు. లేక శివుని గుర్తుపెట్టుకుంటే విష్ణువు కనపడకుండా పోతాడు, విష్ణువుని గుర్తుపెట్టుకుంటే శివుడు కనపడకుండా పోతాడు. కాబట్టి ప్రతి దేవుణ్ణి కూడా జ్యోతి రూపంలో గనక మార్చుకున్నట్లయితే అందరినీ కలిపి ఒకే జ్యోతిగా మనం పట్టుకోగలుగుతాం. అంటే భిన్నత్వం నుంచి ఏకత్వానికి వస్తాం. లేక సాకారము నుంచి సాకార నిరాకారం దగ్గరికి మనం చేరుకుంటాం. ఈ సాకార నిరాకారం దగ్గర నుంచి నిరాకారం దగ్గరికి మనం పోవాలి. కాబట్టి ముందు సాకారాన్ని పట్టుకోవాలి, సాకారం తర్వాత సాకార నిరాకారాన్ని, తర్వాత నిరాకారం దగ్గరికి మనం చేరుకోవాలి. అట్లా చేరాలంటే మాత్రం ఈ వర్ష క్రమంలోనే మనం ఏర్పాటు చేసుకోవాలా. ఇది కూడా పెద్ద కష్టమైనది ఏం కాదు. సగుణ బ్రహ్మ ఆరాధన అనేది ఇన్ని రోజులు మనకు అర్థం కాక మంచోడు చెడ్డోడు అని చెప్పి మనం విభజిస్తూ ఉండినాం. కానీ అంతా కూడా పరమాత్మేనా ఎప్పుడైతే మనం అనుకోవడం మొదలు పెడతామో మనలో ద్వేషం తగ్గుతుంది. ఎప్పుడైతే మనలో ద్వేషం తగ్గుతుందో మన ఆరోగ్యం బాగుపడుతుంది. అవతలోడు బాగుంటాడో లేదో మనకు తెలియదు, కానీ ముందు మనకుండే కామ క్రోధ లోభ మోహాలు ఇవన్నీ కూడా మన శరీరాన్ని చేస్తాయి. తన కోపమే తన శత్రువు అన్నారు. మనం కోపడినట్లయితే అవతలోడికి ఏం కాదు, ముందు నీకు బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మెల్లిమెల్లిగా మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇదే పద్ధతిని మనం కూడా అనుసరించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రధానమైన ఇబ్బంది చాలా మందికి కలగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా చూడండి. ఆర్తులు అర్థార్థులు వాళ్ళ దృష్టి ఎంతసేపు కూడా భగవంతుడి మీద ఆధారపడి ఈ ఇహలోక పరలోక సుఖాల కోసం ప్రయత్నం చేస్తారు. అంటే భూలోకాన్ని వదిలిపెట్టి గుడి వరకు వచ్చి ప్రయత్నం చేసి మళ్ళీ ఇక్కడికే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఇక్కడిక్కడే తిరుగుతారు. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఆగిపోకుండా నాకు ఈ ఇహలోక పరలోక సుఖాలు అవసరం లేదు, నాకు పరమాత్మ కావాలి అని ఇక్కడికి ప్రయాణం చేస్తాడు. అవతలికి పోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది తేలికైన మార్గం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే జ్ఞాని ఈ ఇహలోక పరలోకాల గురించి ఇంకా ఆలోచన చేయడు, వాటి గురించి అసలు పట్టించుకోడు. ఏ కోరికలు ఇహలోకం పరలోకం అడగడు. దయచేసి మైక్రోఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. అందరినీ మ్యూట్ చేసే బదులు దయచేసి అవసరం లేని వాళ్ళు మైక్రోఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. అందరు కూడా మ్యూట్ లో పెట్టండి. జ్ఞాని అయిన వాడు ఈ లోకానికి సంబంధించిన ఏ కోరికలు కూడా కోరడు. కేవలం నాకు ముక్తి కావాలనే కోరిక మాత్రమే కోరుతూ ఉంటాడు. వెంటనే మనకు సందేహం ఏర్పడుతుంది, ఇది మనకు సాధ్యమేనా? అసలు ఏ కోరికలు కోరద్దు అంటున్నారు కదా,
మరి ముక్తి మాత్రమే కావాలని కోరుకోమంటున్నారు కదా, ముక్తి అనేది కూడా ఒక కోరికే కదా, మరి అన్ని కోరికలు మానుకున్నప్పుడు ముక్తి అనే కోరిక మాత్రం ఎందుకు వచ్చింది అని ఒక సందేహం ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే అది ఎట్లా ఒకట్లా కోరుకుంటా లేకపోతే లేదు, కానీ అసలు ప్రపంచానికి సంబంధించి ఏ కోరికలు అడగొద్దు అని చెప్పి అంటున్నారు. మరి మా జరుగుబాటు ఎట్లా, ఈ జీవితం ఎట్లా గడుస్తుంది అనేటువంటి సందేహం ఒకటి ఏర్పడుతుంది. దానికి శ్రీకృష్ణుడు ఎప్పుడో సమాధానం చెప్పినాడు, కానీ మనం దాన్ని పట్టించుకోలేదు, లేక వినలేదు, లేక అర్థం చేసుకోలేదు, లేక ఆచరించలేదు. ఆయన ఏమంటాడంటే, ఎవరైతే నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళని అవసరమైన యోగక్షేమాలు నేనే గమనిస్తూ ఉంటాను అని వాగ్దానం చేసినాడు. యోగం అంటే నీకు ఏదైతే అవసరం అది తెచ్చేయడం, నువ్వు కోరుకున్నది కాదు, ఆయనకు తెలుసు నీకేది అవసరం అది ఇవ్వడం. క్షేమం అంటే వచ్చింది కనుక మళ్ళీ పోగొట్టుకుని పోతే బాధపడతావు, అందుకని దాన్ని జాగ్రత్తగా కాపాడు. ఒకవేళ నీకు వడ్డాణం కావాలని చెప్పి ఛానల్ బట్టి కోరిక ఉంది, ఆయన ఇవ్వదలుచుకున్నాడు, ఇస్తే అది యోగం. మళ్ళీ వడ్డాణం పోగొట్టుకుపోతే దొంగలెత్తిపోతే కష్టం, దాన్ని కాపాడడం అనేది క్షేమం. నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటానని చెప్పి ఆయన వాగ్దానం చేసినాడు. అయితే మనకు నమ్మకం కుదరదు, అది అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక ఆయన బ్యాంకులో పనిచేస్తాడు, క్యాషియరు. ఆయనకు కూతురుంది, వివాహం కాక కష్టంగా ఉంది, ఎందుకంటే కట్నం ఇచ్చుకోలేక. కొడుకు ఒకడున్నాడు, ఇంటర్మీడియట్ 6 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు, బయటకు రాలేదు, పైగా స్నేహితులతో కలిపి ఏదో గొడవలో పడి పోలీస్ స్టేషన్లో పడ్డాడు, ఒక 2 లక్షల డబ్బులు కావాలి. భార్యకి ఈ మధ్యనే క్యాన్సర్ అని చెప్పి తెలిసింది, ఒక 3 లక్షల డబ్బులు కావాలి. అతనికి దిక్కు తోచక పోలీస్ స్టేషన్ దగ్గర పోతే రైటర్ చెప్పినాడు, నాకు సిఐ తెలిసిన ఆయనలే, ఒక్కసారి మీ ఓడి పేరు స్టేషన్లో ఎంటర్ అయితే తర్వాత జీవితాంతం పాడైపోతాడు, ఒక 2 లక్షలు ఎట్లన్నా తీసుకొని రా, నేను చూసుకుంటా అన్నాడు. ఆ రోజు శుక్రవారం, శనివారం సెలవు, ఆదివారం సెలవు. ఈయనే క్యాషియర్ కాబట్టి తన దగ్గర ఉండే అకౌంట్లో డబ్బులు తీసిపోయి అక్కడ కట్టేసి వాడిని ఎట్లైనా బయటకు పంపించండి అని చెప్పి అడిగినాడు. అతని కర్మ కొద్దీ ఆ రోజే ఎవరో ఇన్స్పెక్షన్ టీం వచ్చింది, ఇతను పట్టుకున్నారు, సస్పెండ్ చేసినారు. ఇంకా అతను దిక్కు తోచక రాత్రి ఆ విశాఖపట్నం బీచ్ అమ్మడి తిరుగుతూ ఆత్మహత్య చేసుకుందామని పోతాడు. సముద్రం దగ్గరికి పోతాడు, ధైర్యం చాలుతూ వెనక్కి వస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక సన్యాసి అటుగా పోతూ అడిగితే ఇదంతా చెప్పినాడు. బాబు, నువ్వు అదృష్టవంతుడివి, ఇవాళ పున్నమి, ఈరోజు స్వర్గలోకం నుంచి దేవతా వృక్షం కిందికి దిగొస్తుంది, కల్పతరువు, అది ఒక కోరికను తీరుస్తుంది, నువ్వు తీర్చుకో, నేను ఊరికి నమస్కారం పెట్టుకుందాం అనుకున్నాను, నేను ఈ పోన్లే, ఈ పూటకు నువ్వు పో అన్నాడు. పోయినాడు. కరెక్ట్గా 12 గంటలకి ఆ దేవతా వృక్షం కిందికి వచ్చింది, ఏరాడకొండ దగ్గర. నమస్కారం పెట్టి తన బాధనంతా చెప్తున్నాడు. బాబు, నేను ఒక్క కోరికను మాత్రమే తీర్చగలను, ఏ కోరికను తీర్చమంటావు అని అడిగింది. ఆయన ఏ కోరికను అడిగి ఉంటాడనేది ఆలోచించండి. మనకు శనివారం, ఆదివారం సెలవు, సోమవారం రోజు మళ్ళీ కలుసుకున్నప్పుడు మీరు సమాధానం చెప్పండి. అంతవరకు సెలవు, టైం లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్ గురువు గారు. శ్రీరామ్ సార్. జై శ్రీరామ్.